వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ స్వార్థం కోసమే మాజీ ఎమ్మెల్యే బొల్లా అసత్య ఆరోపణలు. మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా సువార్తారావు. రాజకీయ స్వార్థం కోసం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యాపారుల పట్ల అసత్య ఆరోపణలు చేయడం సరికాదని పలు వ్యాపార సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆర్యవైశ్య సంఘం ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మోటామర్రి నరసింహారావు, డాల్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రవోలు మల్లికార్జున, అపరాలు ధాన్యం బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కోటా బాలకృష్ణ, ఆర్యవైశ్య సదావర్తి సంఘం గౌరవ అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు తదితర వ్యాపార వర్గాల నాయకులు మాట్లాడారు. హనుమాన్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో స్థాయిలో బ్రహ్మాండంగా అక్కడ ఆంజనేయ స్వామి కాడ పూజా కార్యక్రమాలు పెట్టి అందరూ భోజనాలు పెట్టారు. అదే సందర్భంలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు వచ్చి ఆంజనేయ స్వామి దండం పెట్టుకొని అందరూ బాగుండాలని కోరుకొని పోతే బాగుండు, కానీ పోతా మా వయసులు మేము అందరికీ సహాయం చేసేవాళ్ళమే, కానీ వ్యాపారం చేసుకుంటా ఒక గుళ్ళకి ఇస్తాము, లేదంటే మేము సత్రాలకు ఇస్తాం చందాలు. ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ రోజు వరకు మేము చందాలు ఇచ్చిన పాపాలు లేదు. అలాగే గౌరవనీయులు శాసనసభ్యులు మన చీఫ్ విప్ గారు అయినటువంటి ఆంజనేయ గారి గురించి నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు. ఎందుకంటే ఆయన వచ్చింది సమాజ సేవ చేయడానికి. ఆయన రాజకీయంలో ఫస్ట్ సమాజ సేవ చేసి తర్వాత రాజకీయంలోకి వచ్చాడు. ఆయన ఈ రోజు వరకు కూడా ఎవరికైనా చందాలు ఇటువే కానీ ₹1 తీసుకునే దాఖలాలు ఎక్కడైనా నియోజకవర్గంలో ఉన్నదా? ఎవరో ఒక మనిషి నిరూపించండి, దానికి మేము బాధ్యులు అవుతాం. అలాగా ఇవ్వకుండా మీరు ఏదో వ్యాపారస్తులు మమ్మల్ని దాంట్లో లాగి ఇబ్బంది పెట్టి మీరు రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని దయచేసి మేము బ్రహ్మనాయుడు గారు కోరుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంజనేయ గారు ఫస్ట్ నుంచి కూడా మాకు వైశాస్ అంటే అమితమైన ప్రేమ చూపిస్తాడు. అది మేము ఏ పని కోసమైనా సరే అందరికన్నా ముందు మమ్మల్ని వైశాస్ని పైకి పిలిచి మమ్మల్ని గౌరవించి మా పని చేసి పెట్టేటువంటి నాయకుడిని ఈరోజు మీరు బురద తల్లి మమ్మల్ని అందరూ కూడా మా గౌరవనీయులు ఆయన గారికి దూరం చేయొద్దని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము. మక్కెమ్మలు కానీ ఎంత ఖర్చు పెడుతున్నారు, మనం ఇద్దామా ఏంటి అని వాళ్ళ మిత్రులు అడిగితే 20 సంవత్సరాల నుంచి వారు ఈ విషయంలో ఎక్కడా రూపాయి సందా కానీ ఎవరిని అడగరు. ఎందుకంటే వాళ్ళ నాన్న కోసం వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ సొంత ఆస్తి డబ్బులే తీసుకొని పెడతారని చెప్పారు. అలాగే డాల్ మిల్లర్స్ అసలు ఏంటి కనుక్కుంటే కనగల కోడిసంగ అంతకుముందు డాల్ మిల్ అధ్యక్షుడు వాళ్ళ మిల్లోనే డబ్బులు తీసుకొని కందిపప్పు తీసుకుంటారట. అదెవరు రెడ్డి వెంకటత్త కానీ గుడివాడ గురునాథం కానీ వీళ్ళు పోయి చేస్తారంట. కందిపప్పు తీసుకొని అందరికీ డబ్బులు ఇచ్చి వస్తారంట. నేను మిల్లర్స్ కూడా ఎంక్వైరీ చేశాను. మరి వీళ్ళు ఎక్కడ తీసుకున్నట్టు? వీళ్ళు ఎక్కడ మక్కెరపల్లి గారిని కానీ జీవి ఆంజనేయ గారు ఎక్కడ అడిగినట్టు? మీ రాజకీయం ఉంటే బ్రహ్మనాయుడు గారు మీరు కానీ ఆంజనేయ గారు మక్కెర మీరు రాజకీయ పరంగా విమర్శించుకోండి. మా వ్యాపారస్తులు సున్నితమైన వాళ్ళు, ఏ పార్టీ అధికారం ఉన్నా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంటారు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఇబ్బంది పెడతారని అది ఎవరు పిలిచినా పోతుంటారు. గతంలో మీరు పిలిచారు, పోయారు. ఆ రోజున హిందూ ఆరామ క్షేత్రం కోసం మీరు వెల్లటూరు రోడ్లో శ్మశానం పక్కన గుంట పూయించాలని చెప్పి మా ఆర్యవేషంలో 25 లక్షల రూపాయలు డబ్బులు మీకు ఇచ్చి ఉన్నారు. ఎందుకు? మీరు హిందూ సమాజం కోసం ఆరామ క్షేత్రం కట్టాలని ఆలోచన ఉన్నారు కాబట్టి మీరు అడిగబట్టి దానికి పెట్టారు. ఇలా సమావేశం కావడం చాలా బాధగా ఉంది మాకు. ఇలా సమావేశం పెట్టి చెప్పడం కూడా ఇంకా బాధగా ఉంది. వ్యాపార సంస్థలు ఎవరికి భయపడి కానీ ఎవరికి ఇదే కానీ సందాలు ఎవరు ఆ సంస్కృతి వినుకొండలో కూడా లేదండి. బ్రహ్మనాయుడు గారు నిన్న మీరు మాట్లాడింది చాలా బాధ వేసింది సార్ మాకు. ఆంజనేయ గారు చీఫ్ విప్ ఆంజనేయ గారు ఏ రోజు కూడా వ్యాపారస్తుల్ని భయభ్రాంతులు చేసి ఏ రోజు కూడా సందాలు అడిగిన బాబు తెలియదు సార్. మేము ఏ ఎద్దల పందాలకు కానీ ఏ మహానాడుకు కానీ ఏ దానికి కూడా సందాలు ఇవ్వలేదండి. దయచేసి మీరు మీ రాజకీయ వైర్యాలు ఉంటే అది చూసుకోండి సార్. అంతేగాని వ్యాపారస్తులు వ్యాపార సంస్థలని మీ స్వలాభాని కోసం లాగమాకండి సార్. మేము చాలా సున్నితమైన మనుషులు, చాలా సున్నితమైన మనస్తత్వం గల. దయచేసి ఇట్లాంటి విషయాల్లో మమ్మల్ని లాగి మమ్మల్ని ఫలాని పార్టీకి సపోర్ట్ అని ఫలాని దానికి సపోర్ట్ అని చెప్పి మమ్మల్ని బదనం చేయమాకండి సార్. ఇప్పుడే వ్యాపార వ్యవస్థలన్నీ కూడా చాలా దెబ్బతిని ఉన్నాయి. దయచేసి ఇంకా రెండోసారి ఇలాంటి విషయాల్లో కానీ మమ్మల్ని అయితే ఇన్వాల్వ్మెంట్ చేయగలరు సార్. బ్రహ్మనాయుడు గారు దయచేసి ఎందుకు చెప్తున్నామంటే మేము అందరికీ సౌలభ్యంగా ఉంటాం, అందరితో కలబ్గా ఉంటాం. అంతేగాని ఫలాని పార్టీకి ఇది చేసాము ఫలాని దానికి ఇది చేసామని కాదండి. మమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టమాకండి. నిన్నటి రోజున కొన్ని మీడియాలో
మా వ్యాపారస్తులు దగ్గర కొంతమంది డబ్బులు వసూలు చేశారని కొన్ని మీడియాలో మేము చూసాము. దాన్ని మా యొక్క అసోసియేషన్ అందరి తరఫున ఖండిస్తున్నాము. మా డాల్మిల్ అసోసియేషన్ తరఫున ఏ రోజు కూడా ఏ రాజకీయ పార్టీకి ₹1 కూడా మేము చందా ఇవ్వలేదు. దయ ఉంచి ఇలాంటి మాటలు ఎక్కడ మాట్లాడవద్దని మా అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము. ఈ ముఖ్య కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి ఒక చిన్న విన్నపం. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో బ్రహ్మనాయుడు గారు పార్టీలకు, రాజకీయ పార్టీలకి దాల్ మిల్లర్సు కందిపప్పు ఇస్తున్నారు అని ఒక మాట చెప్పడం జరిగింది. మేము ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కూడా మేము కందిపప్పు కానీ డబ్బులు కానీ మా దాల్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి ఎలాంటివి మేము ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే ఎద్దుల పందాలకు అని చెప్పేసి, మహానాడుకు అని చెప్పేసి రకరకాలుగా ప్రజలకు తెలియజేస్తున్నారు. అలాంటిది మేము ఎవరికి కూడా ఈ కందిపప్పు కానీ డబ్బులు కానీ ఏ రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ కార్యక్రమాలకు కానీ ఎప్పుడు కూడా మేము ఏ విధంగా కూడా ఇవ్వలేదు. అదేవిధంగా గత 25 సంవత్సరాల నుంచి కూడా జీవైఎన్ఎల్ గారు ఇక్కడ ఉంటున్నారు. ఏ రోజు కూడా మా అసోసియేషన్ నుంచి ఎప్పుడు కూడా ₹1 చందా కూడా ఎప్పుడు ఆశించలేదు. గతంలో ఉన్నటువంటి మక్కెన మల్లికార్జునరావు గారు కూడా వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా మా దాల్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి ఎప్పుడు ₹1 ఎటువంటి విషయంలో కూడా ఆశించడం జరగలేదు. అదేవిధంగా గత శాసనసభ్యులైనటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారు కూడా మా అసోసియేషన్ నుంచి ఎప్పుడు ₹1 కూడా చందాల రూపంలో కానీ కందిపప్పు కానీ ఎప్పుడు కూడా ఆశించలేదు. ఏ రాజకీయ మాల మహానాడు జాతీయ నాయకులు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క మాలలను అభివృద్ధిలోకి తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా తీసుకున్నామని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు కొమ్మతోటి పౌలు తెలియజేశారు. స్థానిక కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు మైనర్ బాబు ఆధ్వర్యంలో మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా కోతి సువార్తారావు, వినుకొండ నియోజకవర్గం సెక్రటరీగా మేకల లక్ష్మయ్య, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలపోలు ప్రకాష్ ఆధ్వర్యంలో నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కొమ్మతోటి పౌలు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలోని మాలలు అందరినీ చైతన్యపరిచి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కృషి చేస్తామన్నారు. మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో మరి కొత్తగా గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలోనే మాల మహానాడు కార్యాలయంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షునిగా కోతి సువార్తరావుని నియమించడం జరిగింది. అందులో భాగంగా మరి వినుకొండ నియోజకవర్గ సెక్రటరీగా మేకల లక్ష్మయ్యని కూడా నియమించడం జరిగింది. వీరిద్దరు కలిసి మరి మాల మహానాడు కమిటీని మరి ఈ జిల్లాలో వినుకొండ నియోజకవర్గంలో కమిటీని బలోపేతం చేయాలని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాపాడుతూ మానవులంతా చైతన్యపరిచి వర్గీకరణ సమస్యపై ఖచ్చితంగా మరి గ్రామ స్థాయిలో అవగాహన మరి తెలిసే విధంగా ప్రతి పల్లెల్లో తిరిగి చైతన్యపరిచి మరి కమిటీని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షుడు కారంపూడి మైనర్ బాబు గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా మరి కోతి సువార్తరావు నియమించడం జరిగింది. అట్లాగే పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలపోలు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మరి వినుకొండ నియోజకవర్గ సెక్రటరీగా మేకల లక్ష్మయ్యని కూడా నియమించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఉద్యమం జయభీములు, అట్లాగే మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ఉద్యమం జయభీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మృతదేహాన్ని ఏపీ హైకోర్టు కుటుంబ సభ్యులకే ఇవ్వాలని ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి, వారితో శాంతి చర్యలు జరపాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పల్నాడు జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు తెలియజేశారు. ఈ నెల 21వ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ అని చెప్పబడుతున్న దానిలో 27 మంది మావోయిస్టులు మృతి చెందారని కేంద్ర హోంమంత్రి ప్రకటించారని, ఆ మృతదేహాలను బంధువులకు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడం ఏమిటన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యహింసని కొనసాగిస్తుంది. ఏదైతే భారత రాజ్యాంగంలో ఉందో
పాలక వర్గాలకి భిన్నమైనటువంటి పద్ధతుల్లో కార్యకలాపాలు సాగినప్పుడు చట్టప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కోర్టు ద్వారా తగిన శిక్షలు వేయచ్చు. కానీ ఒక కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన ఒక నరరూప రాక్షసంలాగా మరి అమాయకమైన గిరిజనులని ఆదివాసులను చంపడం అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇది సరైన పద్ధతి కాదు. దేశంలో ఉన్నటువంటి వామపక్ష మేధావులు విద్యావేత్తలు అందరూ కూడా శాంతి చర్చలు జరగాలని, ఈ దేశంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని, దీని ద్వారా దేశ అభివృద్ధిలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ముందుగా మావోయిస్టులు ఈ యొక్క విరమించి శాంతి చర్చలు సిద్ధం కావాలని చెప్పినప్పుడు వాళ్ళు అన్ని విధాలు కూడా సిద్ధపడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి ఇవాళ ఈ ఏదైతే ఆదివాసులు గిరిజనులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉండే ఖనిజ సంపద మొత్తాన్ని కూడా మరి కార్పొరేట్ శక్తులకు ఒప్పచెప్పడం కోసం ఇవాళ మాటకాండను కొనసాగిస్తున్నారు. ఇది భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది కరెక్ట్ అయింది కాదు. ఇప్పటికైనా సరే ఎమ్మటే ఈ కగారు ఆపరేషన్ ఆపేసి శాంతి చర్చలు జరిపి ఈ దేశ పౌరుల్ని మరి ప్రజాస్వామ్యయుతంగా ఉండేటువంటి అవకాశాలను కల్పించవలసిందిగా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పాకిస్తాన్తో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపేయగలిగినప్పుడు స్వదేశంలో ఉన్న పౌరులతోటి శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కారం కొనుక్కోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. కానీ ఆ వైపున కాకుండా ఒకవైపున మరి కేంద్ర మంత్రి లాంటి వాళ్ళు మేము 2026 సంవత్సరానికి ఈ దేశంలో మావోయిజం లేకుండా చేస్తామనేది ఆయన యొక్క అహంకారానికి, ఈ పాలక వర్గాల యొక్క రాక్షసత్వం నిదర్శనంగా కనపడుతుంది. ఇవాళ ఈ దేశంలో మావోయిస్టులు ఏమేమి చెప్తున్నారో అది ప్రజలకు ఉపయోగపడితే ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తే ఈ దేశంలో మావోయిజం లేకుండా పోతుంది తప్పితే ఇవాళ అదొక శాంతి భద్రత సమస్యగా తీసుకొని వాళ్ళని కాల్చడం ద్వారా లేకపోతే రక్తపాతం చిందించడం ద్వారా భయభ్రాంతులు చేయడం ద్వారా ఈ దేశంలో మేము శాంతిని నిలబడతాం అనేది పాలక వర్గాల యొక్క మొండి వైఖరి. ఇది వాళ్ళ అమాయకత్వాన్ని కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి మరి ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో పోరాటాలు జరిగినప్పుడు చర్చలతోటి సామరస్యపూర్వకంగా చర్చించుకొని ప్రజాభిప్రాయాన్ని ప్రజా సమస్యలను పరిష్కారం తీసుకువెళ్ళారు తప్పితే ఈ రకమైన భారతదేశంలో ఎప్పుడు అవలంబించలేదు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క యుద్ధాన్ని ఆపేసి మరణకాండను ఆపేసి ఆదివాసులకి గిరిజనులకి వాళ్ళని రక్షణ కల్పించేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవడం తప్పితే మరో మార్గం లేదనేది కూడా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అభిప్రాయపడుతుంది. ఈ యొక్క ఏదైతే ఇవాళ మరణకాండలో చంపబడ్డారో వారి అందరి సేవలు కూడా సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాలకి ఆర్డర్కి అనుగుణంగా వాళ్ళ బంధువులకి ఆ శవాలను అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇటు సిపిఐఎంఎల్ లిబరేషన్ గుంటూరు జిల్లా కమిటీ. వినుకొండ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పుట్టారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి అన్ని గ్రామ పంచాయతీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, అది మన బాధ్యత అన్నారు. కాలుష్యాన్ని అరికట్టి భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలని తెలియజేశారు. ప్రశాంతంగా ఉన్న వినుకొండ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా స్వార్థ రాజకీయాల కోసం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చిచ్చు పెడుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు వీరగంధం ప్రశాంత్, నర్రా కిషోర్, టీడీపీ నాయకులు పోకా వెంకట్రావులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహరిస్తున్నారన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎంతో మంది పేదలను ఆదుకున్న గొప్ప నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం సరికాదన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చందాలు ఇచ్చేవారే కానీ తీసుకునేవారు కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో బొల్లా బ్రహ్మనాయుడు గారు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈరోజు 30,000 పైచులకు మెజార్టీతో ఓడిపోయిన ఏమాత్రం సీము నెత్తురు లేకుండా ప్రభుత్వ చీఫ్ విప్ అయిన జీవి ఆంజనేయులు గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు
జీవి ఆంజనేయులు గారి గురించి మాట్లాడేటప్పుడు బ్రహ్మనాయుడు గారు శివశక్తి ఫౌండేషన్ గురించి మీరు తెలుసుకోండి. గత 25 సంవత్సరాల నుంచి ఈ వినుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రజలకి ఏ అవసరాలైనా గతంలో వినుకొండలో నీటి సమస్య వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తన సొంత ఖర్చులతో ఆ రోజు వాటర్ ట్యాంక్ పెట్టి ఈరోజు ఎంతోమంది ప్రజలకి తాగునీరు సమస్య తీర్చిన నాయకుడు జీవి ఆంజనేయులు గారు. అంతేకాకుండా గతంలో మన ప్రాంతంలో ఎక్కువ మందికి కళ్ళ సమస్యలు ఉంటే గుంటూరు శంకర హాస్పిటల్ వారితో మాట్లాడి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 50,000 మంది పైచిలకు కంటి చుక్కడాలు తన సొంత ఖర్చులతో కంటి చుక్కడాలు తీర్చిన నాయకుడు జీవి ఆంజనేయులు గారు. అంతేకాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ ఇచ్చిన నాయకుడిని ఈరోజు నువ్వు చందాలు ఆంజనేయులు గారు అడిగి ఈరోజు మహానాడు కార్యక్రమం చేస్తారని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఆ మాట మాట్లాడడానికి ఒక్కసారి నువ్వు ఆలోచించు. దివంగత నేత ఆంధ్రుల ఆరాధ్య దేవుని అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా గత 42 సంవత్సరాల నుంచి ఈరోజు మే 28వ తారీఖున మహానాడు నిర్వహిస్తారు, రాష్ట్ర మహానాడు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా దానికి ముందు ఒక కార్యక్రమం చేస్తారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆంజనేయులు గారు నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు చేస్తున్నారు. పోకా వెంకట్రావు. నేను ఇవాళ మార్నింగే ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని వీడియోలు చూడటం జరిగింది. ఆ వీడియోలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన ప్రతి ఒక్కటి చూశాను. చూసిన వెంబటే నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, అసలుకి ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆయన ఏంటి అంత దిగజారి మాట్లాడుతున్నాడు అనిపించింది. అలా ఎందుకు అనిపించిందంటే, ఆయన ఏదో ఒక విశ్వసనీయత విలువలు, నా మీద ఎక్కువ ప్రజలకు నమ్మకం ఉంది, నేనే ఒక ఎమ్మెల్యేని, నేనే మంచి వ్యక్తిని, నేనే అందరికీ చందాలు ఇస్తానన్న విధంగా మాట్లాడాడు. వాస్తవానికి 2009 నుంచి 2024 వరకు బ్రహ్మనాయుడు గారు 4 సార్లు కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా. జీవి ఆంజనేయులు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. జీవి ఆంజనేయులు గారు 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచాడు. బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు 4 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచాడు. ఇక్కడ ఎవరికి విశ్వసనీయత ఉంది, ప్రజల్లో ఎవరికి క్రెడిబిలిటీ అనేది ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కూడా. ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా 2024 తర్వాత కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు అనే వ్యక్తి మాకొద్దు, మా పార్టీకి వద్దు అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు వెళ్ళి వైఎస్ జగన్ గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు వెళ్ళి కలవడం జరిగింది. ఇక్కడ ఎవరికి విశ్వసనీయత ఉంది, ఎవరిని ప్రజలు నమ్ముతారు. ఇంకో రెండో పాయింట్, చందాలు అడుక్కుంటున్నారన్నారు. గుర్తుపెట్టుకోండి, చందాలు ఇచ్చే వ్యక్తి జీవి ఆంజనేయులు గారు. అర్థమైందా? చందాలు ఇక్కడ ఇవ్వబడవు అని బోర్డు పెట్టే వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు గారు అనే మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అన్న మాట ఇది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మైండ్ భ్రమించిపోయింది. ఓటమి తర్వాత నసరాపేటలో నివాసం ఉంటూ వినుకొండకి 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాడు. వచ్చి ఇక్కడ తూతు మాత్రంగా 4 మాటలు చెప్తాడు, కార్యకర్తను రెచ్చగొడతాడు, మరలా వెళ్ళిపోతాడు. అతను పెద్ద మనిషి అయి ఉండి, పెద్ద వ్యక్తి అయి ఉండి నోటికి ఏం మాట్లాడుతూ అతనికి అర్థం కావట్లా. నిన్న మాట్లాడుతూ మీ కార్యకర్తకే దెబ్బలు తగిలి అంటున్నాం. దెబ్బలు తగలటం కాదు, అది ఏం జరగలా, ఏదో వారికేదో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లో రాజకీయ విషయాలు మాట్లాడుతూ సందాలు తీసుకొని మహానాడు చేస్తున్నా అంటారు. నీలాగా సందాలు తీసుకొని కార్యక్రమం చేయలా, నీలాగా డబ్బులు వసూలు చేసి రాజకీయాలు చేయలా. జీవి ఆంజనేయులు గారు అంటే గత 20 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి తన సొంత డబ్బుల ద్వారా కళ్ళజోళ్ళ పంపిణీ కానీ, కంటి ఆపరేషన్లు కానీ, మొక్కల పంపిణీ కార్యక్రమం చేయడం కానీ, ఆ రోజుల్లో ఇప్పుడు కానీ అగ్ని ప్రమాదం జరిగితే కుటుంబం ఆదుకోవడం కానీ, స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, ఎంతోమంది అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా పేద విద్యార్థులందరికీ ఆదర్శంగా ఉన్న వ్యక్తి మన జీవి ఆంజనేయులు గారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.